అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మిలిటరీ ముచ్చట్లు. ఈ వీడియో ఏంటంటే రేపు నవంబర్ 1 మా హస్బెండ్ బర్త్డే. లాస్ట్ ఇయర్ కూడా 12 o'clock అయితే మా హస్బెండ్తో కేక్ కట్ చేయించా. ఈ ఇయర్ కూడా అలాగే చేపిద్దామని అతను డ్యూటీకి బయలుదేరిన వెంటనే నేనైతే బేకరీకి వెళ్తున్నా. మాకు దగ్గరలోనే, అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తా. సర్ప్రైజ్గా చేద్దామని చెప్పను కూడా చెప్పలేదు. అక్కడికి వెళ్ళాకైతే వీడియో కంటిన్యూ చేస్తా. కేక్ అయితే తీసుకున్నా, కూల్ కేకు ఇలా అయితే రాయిపించా. తీసుకొని ఇప్పుడైతే ఇంటికి వచ్చాను. మా ఫ్రిడ్జ్లో పెడితే దొరికిపోతాను, నాకు తెలుసు మ్యాక్సిమం ఆల్మోస్ట్ అయితే దొరికిపోతాను. అందుకే పక్కింట్లో పెడతా అనుకోండి. కేక్ అయితే పక్కింటి వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇతను పడుకోగానే నేనైతే ఆ టైం ఇప్పుడు చిన్నగా బెల్లేసి కేక్ తెచ్చి మా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ టైం అప్పుడైతే కట్ చేపిస్తాను. పెద్ద పెద్ద సర్ప్రైజులు చేయడానికి మనం ఏమీ జాబులు చేయట్లేదు. మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి వాళ్ళకే సర్ప్రైజ్ చేయాలి, అది అయ్యే పని కూడా కాదు. అందుకని సింపుల్గా నేనైతే ఇలా చేస్తున్నా. మీరు మీ హస్బెండ్స్కి కానీ ఇంకెవరికైనా మీరు సర్ప్రైజ్ చేయాలంటే ఎలా చేస్తారో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా హస్బెండ్కి ఇప్పుడు వరకు నాకున్న సబ్స్క్రైబర్స్ 283 ఉన్నారు. వాళ్ళైతే ప్లీజ్ బర్త్డే విషెస్ అయితే కంపల్సరీగా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అందరికీ. అలాగే 12 కేక్ కట్ చేసే వీడియో కూడా నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో తీసి పెడతాను. బాయ్ అందరికీ. ప్లీజ్ మేమైతే మా వారి బర్త్డే షాపింగ్ కోసం సిఎంఆర్కి అయితే వెళ్ళాము. అక్కడ చూశారు కానీ ఇతనికి ఏమీ నచ్చలేదంట కలెక్షను. పక్కనే చెన్నై షాపింగ్ మాల్ ఉంటే వెళ్ళాము. అందులో అయితే 2 ప్యాంట్స్, ఒక షర్ట్ అయితే తీసుకున్నారు. చెన్నై షాపింగ్ మాల్లో అయితే కలెక్షన్ బాగుంది. సిఎంఆర్లో కూడా బాగానే ఉంది కానీ ఇతనికి నచ్చినవి పొట్టు అయిపోతున్నాయి, ఉన్నవేమో సరిపోవట్లేదు. అలా అవుతుంది, కొంచెం సెట్ అవ్వలేదు అంతే. చెన్నై షాపింగ్ మాల్లో అయితే బాగా సెట్ అయ్యి 2 ప్యాంట్స్, ఒక షర్ట్ అయితే తీసుకున్నాం. మా షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఏం తీసుకున్నారు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మీరందరూ కూడా మా వారికి బర్త్డే విషెస్ అయితే చెప్పేసేయండి.